హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీలో ఈ అక్టోబర్ నెలలో అమలు కాబోయే అన్ని కొత్త సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి వరుసగా కొత్త పథకాల నిధులు జమ చేయబోతుంది. సో ఏ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా రేషన్ విషయానికి వస్తే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. మీరు మీ ఆధార్ నెంబర్ ద్వారా ఏ డీలర్ దగ్గర మీ కార్డు ఉందో తెలుసుకొని తీసుకోవచ్చు. ఆల్రెడీ మ్యాక్సిమం చాలామందికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఇక ఎవరైనా తీసుకోకపోతే మీ డీలర్ వద్దకు వెళ్ళి కొత్త రేషన్ కార్డు తీసుకోండి. ఈసారి రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు రాగులు, నూనె, గోధుమ పిండి, కందిపప్పు కూడా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఆల్రెడీ రేషన్ పంపిణీ జరుగుతుంది. 15వ తేదీ వరకు రేషన్ తీసుకోవచ్చు. తర్వాత పథకం చూసుకుంటే వాహనమిత్ర పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు నిన్న అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు 15,000 రూపాయల చొప్పున 2,90,000 మందికి డబ్బులు జమ చేశారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడని వారు వెయిట్ చేయండి, 1 or 2 డేస్లో పడతాయి. తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ పథకం కింద 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సహాయం అందుతుంది. ఈ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అక్టోబర్ 10వ తేదీలోపు రావచ్చని సమాచారం. తర్వాత పథకం చూసుకుంటే తల్లికి వందనం పథకం కింద ఇంతవరకు డబ్బులు రాని వారికి అక్టోబర్ 14న మళ్ళీ 13,000 రూపాయలు జమ చేసే అవకాశం ఉంది. ఇక రైతులకు శుభవార్త. అక్టోబర్ 18న అన్నదాత సుఖీభావ పథకం కింద మరొక విడత నిధులు విడుదలవుతాయి. కేంద్రం నుండి 6,000 రూపాయలు, రాష్ట్రం నుండి 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇక నిరుద్యోగుల కోసం నిరుద్యోగ భృతి పథకం డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది. ప్రతి నెల 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు అందించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అక్టోబర్ 3వ వారంలో రావచ్చు. చివరగా పెన్షన్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరీ చేయబోతున్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ కేటగిరీలో 10,578 మందికి మంజూరీ అయ్యాయి. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్ళు పూర్తవగానే పెన్షన్ అందిస్తామని, 60 ఏళ్ల అర్హత వయసును 50 ఏళ్లకు తగ్గిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.